తండ్రి శ్రీపతిరావు గారు మరి శ్రీధర్ బాబు 10 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు. ఎలక్షన్లకు 10 రోజుల ముందే వస్తే 10 ఏళ్ళు బయట తిరిగి ఆయన ఛానల్ లేని మంత్రి. మరి ఆయన ఇద్దరు మాట్లాడుకొని హైకమాండ్ ఆదేశాలను అనుసరించి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు మంత్రివారి ఆలోచన చేసి నేను కాంగ్రెస్ పార్టీని తీసుకొని ఇద్దరు మీ ఇంట్లో 2 ఎమ్మెల్యేలను చేశాడు. మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా వీళ్ళిద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని మరి ఎంపీ టికెట్ ని కొడుకు కూడా ఇచ్చారు కదా. ఇది వాస్తవం కదా. మరి ఎంపీ టికెట్ నేను పోటీ పడ్డాను, ఇక్కడ ప్రసాద్ పోటీ పడ్డాడు, అక్కడ పెడమర్తి రవి పోటీ పడ్డాడు. విద్యాసంఘాల చైర్మన్ గా, తెలంగాణ జైంట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక దళిత ఉద్యమకారునిగా మరి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించింది ఎవరో కాదు, సోనియమ్మ గారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పగానే ఇచ్చింది, మాట నిలబెట్టుకున్నానని చెప్పి అమ్మ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించారు. మరి ఢిల్లీకి ఆహ్వానింపుడు వివేక్ కూడా ఢిల్లీలో ఉన్నాడు, చూశాడు. కొప్పల రాజు గారు నన్ను ఢిల్లీకి పిలిపించాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరవయ్యా. ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఆనాడు మా శ్రీధర్ బాబు గారు, దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళందరూ ఆహ్వానం మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో ఏడాను. కావాలి ఖచ్చితంగా ఢిల్లీకి పోయాను. అమ్మా మీరు మాట ఇచ్చారు కదా నాకు అని చెప్పి ఢిల్లీకి కూడా పోయాను. అయినా మా హైకమాండ్ మీరు వెంటనే తిరిగిరా ఖచ్చితంగా. మళ్ళీ మేము ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చాము. సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు మమ్మల్ని తెలుసుకున్నాడు. పెడమర్తి రవి గారిని, ఉట్ల వరప్రసాద్ను, నన్ను విడివిడిగా పిలుచుకొని అందరితోని మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు 1 గంటన్నర డిస్కస్ చేశాడు. మా శ్రీధర్ బాబు గారు 2 గంటలు కూర్చున్నబట్టి మాట్లాడాను మాతోని. వద్దు కాంతం, ఈ ఒక్కసారి వదిలేయండి, వద్దు, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా, మేము ఇద్దరంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఆగాలి, ఖచ్చితంగా వంశీకి టికెట్ ఇస్తున్నాం. మేము అప్పుడు అన్నాం, ముగ్గురు ఇంట్లో ముగ్గురికి ఎట్లా టికెట్ ఇస్తారు అంటే అది హైకమాండ్ నిర్ణయం, ఇది అన్యాయం కదా. మరి రిజర్వేషన్లో వాళ్ళ ఇంటికే కాదు నిర్ణయం తీసుకున్నాం, ఆ మాట వినవలసిందే మీరు అని చెప్పి వివేకు కొడుకు కోసం వాళ్ళు మమ్మల్ని కూర్చొని పెట్టి మాట్లాడి చర్చలు జరిపి అని చెప్పి, మీరు ఉద్యమకారులు కరెక్టే, మీకు నష్టం జరిగింది కరెక్టే, కానీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది, మేము నిర్ణయం మమ్మల్ని ఒప్పించారు, మెప్పించారు. అప్పుడు మేము కూర్చున్నాం. వంశీకి టికెట్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి ఎంపీగా పోటీ చేశాడు. బుధస్కరణ మీద వేసుకొని పార్లమెంట్ మొత్తం చెప్పున్నా, నాకు అర్థం కాలే, ఎట్లా నష్టం చేసినట్టు చెప్పు. నేను ఎంపీని చేసి, నీ కొడుకుని ఎంపీని చేసి, నీ 2 ఎమ్మెల్యేలను చేసి, శ్రీధర్ బాబు గారు లేకపోతే నీకు ఎంపీ టికెట్ వచ్చిన వంశీకి, శ్రీధర్ బాబు గారు లేకపోతే ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ గెలుస్తువా? అది చెప్పు, దానికి ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు. పెద్దపల్లి ప్రజలకు చెప్పు, మీడియా కూడా చెప్పు, పార్లమెంట్ ప్రజలకు చెప్పు. నీకు శ్రీధర్ బాబు గారు లేకపోతే, మాజీ మంత్రి వర్యుడు, ఐటీ శాఖ మంత్రి వర్యుడు శ్రీధర్ బాబు గారు లేకపోతే నీకు ఎంపీ, నీ కొడుకు ఎంపీ టికెట్ వచ్చినా నువ్వు ఎంపీ గెలుస్తువా? నువ్వు గెలుస్తున్నా? ఎట్లా నువ్వు మాట్లాడు? ఏ విధంగా నువ్వు శ్రీధర్ బాబు గారిని విమర్శలు చేస్తున్నావు? మాల సంఘాలందరినీ మొత్తం అన్ని మండలాల్లో, మంచిర్యాలలో మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ అందరితోని సంఘాలతోని నువ్వు ఇది ధర్నాలు చేయించుకుంటూ, రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ, ఏంటి ఇదంతా చిల్లర దందా? ఈ చిల్లర దందా ఏంది అసలు? అంటే శ్రీధర్ బాబు గారిని బదనాం చేయడం కోసం నువ్వు మాల సంఘాలను, ఇతర సంఘాలను ఎగేసి వాళ్ళకు డబ్బులిచ్చి మొత్తం ధర్నాలు, రస్తారోకలు చేయిస్తున్నావు. ఇదే పద్ధతి? కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తావా? ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి దగ్గర
మీ మాలమానాడు ఈ సంఘాలతో డిస్టర్బ్ చేయిస్తావు. అక్కడ పుష్కరాలకు వస్తే, కాళేశ్వరం పుష్కరాలకు ముఖ్యమంత్రి గారు వస్తే అక్కడ మీ సంఘాలను పెట్టి డిస్టర్బ్ చేపిస్తావా? ఈ మానవ సంఘాలను ఇతర సంఘాలను పెట్టుకొని నువ్వు మొత్తం పార్లమెంట్ అంతా మరి శ్రీధరబాబు గారిని బదనాం చేస్తున్నావు. ఇదేం పద్ధతి? ముఖ్యమంత్రి గారు లేకపోతే, మా శ్రీధరబాబు గారు ఐటీ శాఖ మంత్రి వారు లేకపోతే నీ కొడుకు ఎంపీ అయ్యేటోడేనా? నీ ఎంపీగా గెలుస్తువా? నీకు టికెట్ వచ్చడం మొదలు. రెండవది నువ్వు గెలుస్తువా? నీ కొడుకు గెలుస్తున్నా? ఇక్కడ మంత్రిలో 50,000 మెజార్టీతో తీసుకొచ్చాడు. మెజార్టీ మొత్తం పార్లమెంట్ మొత్తం తిరిగి నిన్ను గెలిపించాడు. మరి ఆ విశ్వాస కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి ముందు నిరసన జరిపితే కాంగ్రెస్ పార్టీ నువ్వు బదనం చేసినట్టే కదా. ఇయలో శ్రీధరబాబు గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే శ్రీధరబాబు గారు, వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. నువ్వు శ్రీధరబాబు గారిని బదనం చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని బదనం చేస్తుంటాయి కదా. ఇదే పద్ధతి. ఇది మానుకో అని చెప్తున్నా. నీకు నీ ఇంట్లో మరి నువ్వు ఒకవేళ నిజపరం నువ్వు ఎందుకయ్యా? నీ ఇంట్లో ముగ్గురు ఎందుకయ్యా? ఇంకో మానవ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే అయినా కూడా ఎమ్మెల్యే అవుతాడు కదా. నీ ఇంట్లో నువ్వు ఒక టికెట్ తీసుకొని ఇంకా 2 టికెట్లు, ఒక మాదిగకి ఇస్తే ఒక మాదిగ ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో మాదిగ ఎంపీ అవుతాడు కదా. నువ్వు మొత్తం అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లన్నీ నీ కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి కదా. ఇక్కడ మాదిగలకు మాదిగలకు ఎక్కడ ఉపయోగపడతలేవు కదా. మరి అదేందుకు ఆలోచిస్తలేవు నువ్వు? అంటే రిజర్వేషన్ అంటే నీ సొత్తు అనుకుంటున్నావే ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క దళితులలో 59 కులాలకు సమానంగా రావాలి రిజర్వేషన్లు అని చెప్పి అన్నాడు. ఎస్సీలకు ఎస్టీలకు సమానంగా ఉండాలని అన్నాడు. అటువంటిది ఏమైతుంది కదా? కాక నుంచి మొదలుకుంటే నీ దగ్గర దాకా నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా రిజర్వేషన్. నీకు నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే, నువ్వు మాలల మీద గౌరవం అంటే నీకు ఈ యొక్క రాజకీయాలుగా ఉన్నప్పుడు మాలలు కావాలి, మర సంఘాలు కావాలి, దళిత సంఘాలు కావాలి, పదవులకు వచ్చేట వరకు నీ కుటుంబం కావాలి. ఇదేం పద్ధతి? ఈ పద్ధతిని మానుకోమని చెప్తున్నాం. ఇది రాజకీయాలు చేయడం కాదు. మేము రాజకీయాలు చేయడం మొదలు పెడితే రాష్ట్రంలో అదో పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము దళితుల కోసం, దళితులను అన్ని వర్గాలను కాపాడినటువంటి చరిత్ర మాకు ఉంది. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు గజ్జలకాంతం, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర వహించడండి. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఒప్పించి లేఖ రాయించడండి. జగన్ గారిని ఒప్పించి లేఖ రాయించడండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీకి తీసుకుపోయినండి. మరి ఇంత కీలక పాత్ర వహించడం మేము అందరిని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మాకు మాటిచ్చాది, అయినా మమ్మల్ని ఆగమని చెప్పేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మా హైకమాండ్ చెప్పేది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధరబాబు గారు చెప్పడంతో ఆ మాట కట్టుబడి కూర్చున్నాం. మాకు చేతగా కాదు. ఇక్కడ 70% ఉంటారు, 70% ఉంటారు. మాకున్నారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, వెల్మలు, బ్రాహ్మణ అందరి దగ్గరికి పోతాము. కానీ పార్టీ కన్న తల్లి లాంటి పార్టీకి కట్టుబడి ఉన్నాం మేము. మరి నువ్వు పార్టీకి కట్టుబడి లేదే? పార్టీకి ఏ హైకమాండ్ నిర్ణయం మేరకు కట్టుబడి లేదే? అంటే నీ కుట్ర? ముఖ్యమంత్రి గారు మా శ్రీధరబాబు గారు ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయడం తప్ప? నువ్వు మొదటి నుండి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాము. రాష్ట్రంలో నువ్వు ఏనాడు కూడా మాలల గురించి మాట్లాడలేదు. ఏనాడు కూడా నీ కాకారా మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. కానీ ఈ రాష్ట్రంలో నీ మంత్రి పదవి కోసం 2 ఎమ్మెల్యేలు ఎంపీ అయినాక కూడా నీ మంత్రి పదవి కోసం రాష్ట్రంలో మాలలు రెచ్చగొట్టి మీటింగ్లు పెట్టాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టావు. హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంటే వర్గీకరణ అడ్డుకోవాలి, ఈ వర్గీకరణ చేయకూడదు,